మార్కెట్లో ఎప్పటికైనా కొనలేని వస్తువు అంటే బంగారం. కానీ ఇప్పుడు చూడటానికి కూడా ఆలోచించాలి. బంగారం, వెండి రేట్లు అమాంతం పెరిగి సామాన్యుడు చూడలేని ఎత్తుకి రేట్లు పెరిగాయంటే అతిశయోక్తి కాదు. ఒకవైపు పండుగ ఖర్చులు, మరొక వైపు పెళ్లిళ్ళు. కానీ అందులో మధ్యతరగతి తల్లిదండ్రులు ఆడపిల్లలకు కాసో అరకాసో పెట్టాలంటే పెట్టే పరిస్థితి లేదు. గతంలో బిస్కెట్ 9 లక్షల చిల్లర ఉంటే ఇప్పుడు 12 లక్షలు ఉంటే సామాన్యుడు ఏం కొనగలరు? శక్తి ఉన్న కొందరు ఇంకా పెరుగుతుందేమో అనుకుంటున్నారు. బంగారం అమ్మే షాపులు కూడా ఒక విధంగా విలవిలలాడిపోతున్నాయి. నర్సాపేట పట్టణ ప్రజలకు, మహిళలకు, అట్లాగే మా శారదాంబ జ్యువెలర్స్ ఖాతాదారులకు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే మరి బంగారం, వెండి కూడా రేట్లు మరి అనుకున్న రీతిలో పెరిగిపోయినాయి. మరి 3-4 నెలల క్రితం 9,60,000 100 గ్రాముల బిస్కెట్ ఈ రోజున 12 లక్షలు అయింది. అట్లాగే సిల్వర్ 90,000 ఈ రోజున 1,50,000 అయింది. మరి సామాన్య ప్రజలు కొనుక్కోవటానికి కూడా చాలా ఇబ్బందిగానే ఉంది. అయితే ఈ బంగారం రేట్లు పెరగటం, అట్లాగే దసరా పండుగ రావటం, అట్లాగే రేపు వచ్చే నెల పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి. అయినా మరి బంగారం కొనాలంటే చాలా మరి అందరూ కూడా ఇబ్బందిగానే ఉంది. అందువల్ల బంగారం కూడా కొనుగోలు కూడా చాలా తగ్గిపోయింది. అందరూ సామాన్య మానవులకైతే అందుబాటులో లేకుండా విధంగా ఉంది. అట్లాగే కోవిడ్ అప్పుడైతే అంటే 4 సంవత్సరాల క్రితం బిస్కెట్ 100 గ్రాములు 4,50,000 ఉంది. మరి ఈ రోజున 12 లక్షలు, అంటే 2 ఇంతలు పెరిగింది. అట్లాగే వెండి కూడా అంత అప్పుడు 70,000 50,000 ఉన్నది, ఇవాళ 1,50,000 అయింది. మరి అనుకోని రీతిలో ప్రపంచం మొత్తం మీద కూడా అన్ని దేశాల మరి అందరూ కూడా గోల్డ్ కొనటం వలన, ఇన్వెస్ట్ చేయటం వలన ఈ బంగారం, వెండి పెరుగుతుంది. మరి అనాలిసిస్ అయితే ఇంకా రేటు కూడా పెరుగుద్దని ప్రజలు సుమారు వారం నుంచి కొనుగోలు కూడా కొద్దిగా ఎక్కువ బిస్కెట్లు, వెండి కూడా తీసుకుపోతున్నారు. ఏంటంటే ఇంకా రేటు పెరుగుద్దని, సుమారు 20 లక్షలు అవుద్దని వాళ్ళ అంచనా. కాబట్టి మరి ఈ రేటు పెరగటం మాకు బంగారు వ్యాపారస్తులకి మరి మా ఆంధ్రానే కాదు, ఇండియాలో మొత్తం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే బంగారు రేటు తక్కువ ఉంటే సేల్స్ ఎక్కువ ఉంటుంది. రేటు పెరిగిన వల్ల సేల్స్ తగ్గిపోయి అన్ని చిన్న చిన్న బంగారు షాపులు అయితే చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇది ప్రజలు కూడా గమనించి మరి అట్లాగే మన జిఎస్టీ అయితే మటుకు గోల్డ్లో 3% ఉంది. అది పెరగటం తగ్గటం లేదు. నిత్యావసర వస్తువుల మీద జిఎస్టీ, మిగతా టీవీలు, ఫ్రిడ్జ్లు, మిగతా వాటి మీద కనబడుతుంది కాబట్టి గోల్డ్ మీద లేదు. వైభవ్ జ్యువెలర్స్ నర్సరావుపేట. ఈరోజు బంగారము 100 గ్రాముల రేటు 12,10,000కి వెళ్ళింది. మన ట్రంప్ గారు నవంబర్లో వచ్చారు. ఆ రోజున 7,60,000 ఉన్నది. కాబట్టి 5 lakhs రూపీస్ పెరిగింది. అలానే వెండి కూడా 80,000 ఉన్నది, 1,50,000కి వచ్చింది. ప్రజెంటు మేము అనుకోవటం కొద్ది కరెక్షన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కాబట్టి ప్రజలు కొంత వెయిట్ చేసి తగ్గినప్పుడు 30,000, 40,000, 50,000 తగ్గినప్పుడు తిరిగి కొనుగోలు చేయండి. మళ్ళీ మీకు లాభదాయకంగా ఉంటుంది. ఔన్స్ నియర్ ఫ్యూచరు బాగా పెరిగే అవకాశాలు ఉన్నది. కాబట్టి 2026 14 to 15 lakhs 100 grams వస్తుంది. కాబట్టి తగ్గినప్పుడు కొనుగోలు చేయండి. దసరా, దీపావళి శుభాకాంక్షలతో వైభవ్ జ్యువెలర్స్ నర్సరావుపేట.